వెల్కమ్ టు ఐ న్యూస్. నమస్కారం. అంతరిక్షం నుండి మృత్యువు దూసుకొస్తోంది. వేల సంఖ్యలో పేరుకుపోయిన అంతరిక్ష చెత్త ఏ క్షణమైనా భూమిపై పడే ప్రమాదం పొంచి ఉంది. అయితే ఈ ముప్పును పసిగట్టేందుకు శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక సరికొత్త వింత శబ్దాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. సోనిక్ బూమ్ సాంకేతికతతో స్పేస్ జంక్ ఆచూకీ కనిపెట్టే ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతరిక్షం చూడడానికి ప్రశాంతంగా అనిపించవచ్చు, కానీ భూకక్షలో ఇప్పుడు ఒక భారీ చెత్తకుప్ప పేరుకుపోయింది. పాతబడిన ఉపగ్రహాలు, విడిపోయిన రాకెట్ భాగాలు గంటకు 18,000 మైళ్ల వేగంతో నిరంతరం భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఇవి ఎప్పుడు కక్షను వీడే భూమిపై పడతాయో ఊహించడం ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు ఒక అసాధ్యమైన సవాలుగా మారింది. రోజుకు సగటున 3 సార్లు ఇలాంటి శిథిలాలు మన వాతావరణంలోకి ప్రవేశిస్తూ విమానాలకు, ఆస్తులకు, ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఈ ప్రమాదకరమైన శిథిలాలను పసిగట్టేందుకు ఇప్పటివరకు వాడిన రాడర్, ఆప్టికల్ ట్రాకింగ్ వ్యవస్థలకు కూడా కొన్ని పరిమితులున్నాయి. అవి వస్తువు ఎక్కడ పడుతుందో ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాయి. సరిగ్గా ఇక్కడే శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు. అదే సోనిక్ బూమ్. ధ్వని వేగం కంటే వేగంగా ఏదైనా వస్తువు గాలిలో ప్రయాణించినప్పుడు పుట్టే ఆ భీకరమైన శబ్దం ఇప్పుడు మనకు ముందస్తు హెచ్చరికగా మారబోతుంది. ఈ సోనిక్ బూమ్ సృష్టించే షాక్ వేవ్స్ ఆధారంగా అంతరిక్ష శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించే మార్గాన్ని అత్యంత ఖచ్చితత్వంతో పునర్నిర్మించవచ్చు. దీనివల్ల ఆ శిథిలాలు సరిగ్గా ఏ ప్రాంతంలో కూలిపోతాయో ముందే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమాదకరమైన రసాయనాలు లేదా విషపూరిత అవశేషాలు ఉన్న భాగాలను త్వరితగతిన గుర్తించి తొలగించడానికి ఈ సాంకేతికత ఎంతో కీలకం కానుంది. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, భూమిని రక్షించే తదుపరి రక్షణ కవచం. ఒకవేళ భారీ అంతరిక్ష శిథిలం ఏదైనా జనసాంద్రత ఉన్న ప్రాంతం వైపు దూసుకొస్తుంటే ఈ సోనిక్ బూమ్ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలోనే ప్రజలను అప్రమత్తం చేయవచ్చు. అంతరిక్షంలో మనుషులు సృష్టించిన ఈ వ్యర్థాల ముప్పును ఎదుర్కోవడంలో ఈ సరికొత్త ఆవిష్కరణ ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. మానవత్వం సృష్టించిన సమస్యకు సైన్స్ ఇప్పుడు ఇలాంటి వినూత్న పరిష్కారాలను వెతుకుతోంది.